మన అందరి నాయకుడు కాబోయే రోజుల్లో మనందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా కేసీఆర్ అనే చెప్తుండే, నేను ఇంకా బర్దాస్తు చేసుకోను, ఇంకా దోసాలు బర్దాస్తు చేసుకోను, తప్పకుండా ప్రభుత్వం తీసుకొస్తా, బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తా అని చెప్పిన కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. వారి అమూల్య సందేశం వాసిపోతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సరిగ్గా ఆకలేటప్పుడు మైక్ ఇచ్చిండ్రు. నగేష్ భాయ్ దగ్గర గుంజుకుంటే తప్ప మైక్ ఇచ్చినట్టు కూడా లేడు. పేరు పేరున మీ అందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరున మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. జల్దీ ముగించుకుందాం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులు మరి దివంగత శాసనసభ్యులు పెద్దలు, మంచి మనిషి, అజాత శత్రువు మా అన్నగారు సాయన్న గారికి, అట్లాగే మా సోదరి దివంగత శాసనసభ్యురాలు శ్రీమతి లాస్యా నందిత, వారిద్దరి ఆత్మలు కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే మన పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన మన సోదరి సాయన్న గారి కుమార్తె చెల్లెలు నివేదిత గారికి, మరి ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన తమ్ముడు మన్నే క్రిషాంక్ గారికి, అట్లాగే ఈరోజు మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులైన బోర్డు సభ్యులు, మాజీ సభ్యులు సోదరులు మహేశ్వరరెడ్డి గారు, నళిని గారు, లోకనాథం గారు, పాండు గారు, శ్యామ్ గారు, నేను ఎవరి పేరు మర్చిపోయినా, అనితా ప్రభాకర్ గారు, అట్లాగే మరి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు, చెప్తా మర్చిపోలేవు, మీరు కూర్చుంటే నేను చెప్తా, మీరు ఇట్లా నిలబడుతున్న అతను, గౌరవనీయులు శ్రీ టిఎన్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన మీరు కూర్చోండి నేను చెప్తా, మీరు కూర్చోండి నరేష్ అన్న కోసం, గౌరవనీయులు మా మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి ఆకుల రూపా గారు, అట్లాగే నరసింహ ముదిరాజ్ గారు ఇక్కడ లేరు, మన గౌరవనీయులైన మన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వారికి, వివిధ డివిజన్ల అధ్యక్షులకి పేరున మరి ఈ రోజు అన్ని డివిజన్ల నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. నేను వచ్చింది ముఖ్యంగా 2 కారణాలతో. ఒకటి, ఈ జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు, కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కాం పెడుతున్నా, నేను రైతు డిస్కాం, ఇప్పుడు కరెంటు చక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో, మన కంటోన్మెంట్ లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా